మాడ్యులర్ కిచెన్ వార్డ్రోబ్, టీవీ యూనిట్స్, ఫాల్ సీలింగ్, కలర్ పెయింటింగ్, ఆఫీస్ ఇంటీరియర్స్, ఫుల్ వాటర్ ప్రూఫ్, ఫ్లెక్సిబుల్ బడ్జెట్ లో డిజైన్ చేస్తాం. కాల్ లివింగ్ ఇంటీరియర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణము. ఈ రోజు ఇక్కడ నిమజ్జన కార్యక్రమం పెట్టుకున్నారు. ఇక్కడ ఈ రోజుకు 14 రోజులు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మరి ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పి ఇక్కడ వీళ్ళందరూ చెప్తున్నారు. వాడకట్టుగా తరలి వెళ్ళి కురుట్ల తువ్వకు ఉన్నటువంటి కాలువలో నిమజ్జనం చేస్తామని చెప్పి అక్కడ ఆటపాటలతో డీజేలతో మేము సంతోషంగా వ్యక్తం చేస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మరి వీళ్ళని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా. తెలుగు ఆడపరిచి వారందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఆదివారం అమావాస్యతో పెద్ద అమావాస్య అనేది బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మతో స్టార్ట్ చేసి సద్దుల బతుకమ్మతో అందరూ ఆటపాటలతో అంగరంగ వైభవంగా అన్ని రంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి పసుపు కుంకుమలతో ఆరాధించి 9 రోజులు 9 రకాల నైవేద్యాలతో భక్తి శ్రద్ధలతో పూజించి మేము ఈరోజు అంగరంగ వైభవంగా బతుకమ్మ చేసుకుంటున్నాము. మన తెలంగాణ రాష్ట్ర మన తెలుగు హిందూ మహిళలకు సాంస్కృతిక సాంప్రదాయాల ప్రతీక బతుకమ్మ పండుగ. పొలం పనులకు తోట పనులకు వెళ్ళేవాళ్ళు ఆటపాటలకు పని అని అలసట లేకుండా వాళ్ళ పాటలు పాడి ముందు తరాల వాళ్ళకి నేర్పేవాళ్ళు. అప్పుడు ఇలాంటివి డీజే ఇలాంటివి ఏమి లేకుండే. ఓన్లీ రేడియో మాకు అది కూడా లేకుండే. అంతకాలంలో దేవుని ఆరాధనతోని అప్పుడు వాళ్ళు బతుకమ్మ పాటలు కానీ కోలాట పాటలు కానీ ఇలాంటివి వాళ్ళకి వచ్చేవి. ఆ తర్వాత ముందు వాళ్ళకి ఇప్పుడు సిస్టమ్స్ బాగున్నాయి కాబట్టి అన్ని ఇప్పుడు డీజేలు ప్రతి ఒక్కటి ఇలాంటివి తయారైనాయి. దాని ద్వారా స్కూల్గా ఇంతకుముందు తెలుగు పాఠశాలలు అనేవి ఉండేవి. తర్వాత ఇప్పుడంతా మారిపోయింది కాబట్టి ఇంగ్లీష్ అనేది తెలుగు సంస్కృతి కూడా మనకు ఇక్కడ కూడా ఇప్పుడు తెలుగు పాఠశాలలన్నీ కలవటం లేదు. ఎక్కడ మొత్తం ఇంగ్లీష్ మీడియం అనేది దాని ద్వారా కూడా పిల్లలకు కూడా ఒత్తిడి చదువు ద్వారా కూడా వాళ్ళకి నేర్చుకున్నంత కూడా ఇప్పుడు లేకుండా ఉంది. అందుకనే మనకు ఈ పూల గురించి సంస్కృతి గురించి ఇప్పుడు కొన్ని పాఠశాలలలో మన ప్రభుత్వ ఇప్పుడు ఇట్లా సాంప్రదాయాలు తెలియజేస్తారు. ఈ అన్ని రకాల పువ్వులు ఇప్పుడు ఈ బతుకమ్మ రూపకంగా వేర్చుకుంటూ మహిళలకు కూడా అది అన్ని ఔషధ గుణాలు చెట్టు పుట్ట అన్నట్టు మనం పంచభూతాలను ఎలా అయితే పూజిస్తామో మనకు ఇందులో కూడా ఈ రకరకాల పువ్వులలో కూడా తంగేడు పువ్వులు ఇలాంటి గుణక పువ్వులు ఇలాంటి వాటిలో ఔషధ గుణాలు ఉన్నాయి అన్నట్టు. దాని ద్వారా మనకు ఈ కాలం లోపల మనకు వాతావరణం అనేది ఇప్పుడు మారిపోతుంటది కదా. ఇప్పుడు పెద్ద చలి కాలం అనేది స్టార్ట్ అయింది కాబట్టి కొన్ని మనకు ఆరోగ్య రుగ్మతలు వీళ్ళకు కొన్ని సంబంధించినవి ఉంటాయి అన్నట్టు. ఇలాంటివి కూడా ఈ పూల రూపంగా మనం గౌరమ్మను చేసుకొని మనము ఇట్లా గౌరమ్మ కూడా మనకు అమ్మవారితో సమానంగా మనము పువ్వులు ఒక అమ్మవారినిగా నిదర్శనంగా మనం ఒక వ్రతం చేపట్టినట్టు దాన్ని మనం అక్కడ పెట్టుకొని మనము అందరం మహిళలందరం కలిసి చిన్న పెద్ద లేకుండా ఆడి మనం దాని ద్వారా మన శరీరానికి కూడా మనకు ఒక రకమైన వ్యాయామం జరుగుతుంది. మనకు దాని ద్వారా పువ్వుల వాసన ద్వారా కూడా మనం ఆస్వాదిస్తూ మన శరీరానికి కూడా కొన్ని అనేటి ఆరోగ్య సంబంధితమైన కూడా దీని ద్వారా పువ్వుల రకంగా కూడా ఇప్పుడు ఔషధ గుణాలు ఎన్నో దాని ద్వారా కూడా ఇలాంటి జరుగుతాయి. మనకు చెప్పకపోతే మనకు ఒక రకంగా శరీరానికి సంబంధించిన నరాలు కానీ ఏది కానీ మన పార్టిసిపేట్ ఉంటాయి కదా అలాంటివి కూడా మన ప్రాయానికి సంబంధించి ఇలా కూడా ఈ పండుగ ద్వారా ఇవన్నీ మన నువ్వులు పిండి ప్రతి ఒక్క నైవేద్య రూపకంగా పెడతాం. బెల్లం ఇలాంటివి కూడా పెడతాం కాబట్టి అవి కూడా మన శరీరానికి ఇది ఈ యొక్క పండుగ లోపల ఒక ఓన్లీ చూడడానికి ఇది కాకుండా మన మనసుకు మన ఆరోగ్యానికి మనకు కొన్ని ఇట్లా ఇది మన సాంప్రదాయానికి మనకు మహిళ యొక్క మనకి ఎన్ని ఇది ఉంటే ఒక వ్రతం చేపట్టినట్టు మనం ప్రతిరోజు ఎన్ని తింటాం. ఈ వారం 10 రోజులు మాత్రం మన పండుగ మనం అందరూ ఇది పోవద్దు రావద్దు అన్నట్టు ఇలాంటిది ఉంటుంది. ఈ పండుగ అందరం కలిసిమెలిసి ఆటపాటలతో సంతోషంగా మనం ఇలాంటివి జరుపుకుంటాం. ముందు మా పిల్లలకు కూడా ఇంకా ఆటపాటలతో ఇవన్నీ జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ బతుకమ్మ పండుగను గత 1000 సంవత్సరాలుగా మనం జరుపుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్రం ఆకర్షణ నుండి ఈ
ఇంకా ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ అనేది సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా జరుపుకుంటున్నాము. మొదటి రోజు భాద్రపద అమావాస్య రోజు మొదలుకొని గౌరమ్మను, పసుపు గౌరమ్మను చేసుకొని రకరకాల పూలతో 9 రోజులు గౌరమ్మని భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటాము. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలుకొని చివరి రోజు సద్దుల బతుకమ్మగా నీళ్ళలో నిమజ్జనం చేస్తాము. మహిళలందరూ వయసుతో సంబంధం లేకుండా, కుల వర్గాలతో సంబంధం లేకుండా అందరము కలిసికట్టుగా మహిళలందరము ఆడుతూ పాడుతూ ఈ బతుకమ్మను సెలబ్రేట్ చేసుకుంటాము. దీనివల్ల మహిళల్లో స్నేహభావం పెంపొందుతుంది. హిందువులం చెట్టులోను, పుట్టలోను, పువ్వుల్లోను ప్రతి దాంట్లోనూ భగవంతుని చూస్తాము. ప్రతి దాంట్లో భగవంతుని ప్రతీకగా ఆరాధిస్తూ ఉంటాము. అయితే ఎప్పుడు పూలతో భగవంతుని ఆరాధిస్తాము. కాకపోతే ఈ నవరాత్రులలో ఏం జరుగుతుందంటే పూలనే భగవంతుడిగా చేసుకొని వాటినే పూజిస్తాము. ఈ బతుకమ్మ పండుగ ప్రత్యేకమైన స్పెషాలిటీ అంటే పూలని పూజించడం. మహిళలందరము ఈ బతుకమ్మ పండుగ కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఎప్పుడు మహిళలకు ఇంటి పని, పిల్లలు, ఇదే బిజీ లైఫ్ లో ఉంటాం కాబట్టి ఈ 9 రోజులు ఎప్పుడు వస్తాయా, మేము కూడా చిన్న పిల్లల్లాగా ఎప్పుడెప్పుడు ఆడుకుందామా అన్నట్టు ఈ పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. అందరం కలిసి ప్రతిరోజు ఎవరిళ్ళలో వాళ్ళం బిజీగా ఉంటాం కదా, ఈ 9 రోజులు మాత్రం ఒక టైంకి అందరం ఒక చోటికి వచ్చి చేరి అందరం నవ్వుతూ ఆడుతూ పాడుతూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఫ్రెండ్స్ అందరం మీట్ అవ్వడానికి ఒక టైం అంటూ, పర్టికులర్ టైం అంటూ మాకు ఇప్పుడే కలిసి వచ్చేది. 1వ రోజు ఎంగిలి పూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ అంటారు, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్ద బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. అయితే ఈ సద్దుల బతుకమ్మ రోజు ఆటపాటలతో రకరకాల పువ్వులతో బతుకమ్మను పెంచి మన వయసుతో సంబంధం లేకుండా అందరూ ఆడుతూ పాడుతూ అత్త మామయ్య ఇలా ఆడ మగ తేడా లేకుండా, హిందూ ముస్లిం అనే తేడా లేకుండా ఆడతారు. బతుకమ్మ ఆడే వాళ్ళు ఇంతకుముందు చదువు రాకుంటే ఒక్కొక్క వాళ్ళు 10 నిమిషాలు పాటలు పాడుతుంది. మరి ఇప్పుడు డీజే లేని అసలు మీరు బతుకమ్మని ఆడే పరిస్థితి ఉన్నది. ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడు డీజే సిస్టమ్ వచ్చింది, పిల్లలకి మేము నేర్పలేకపోతున్నాం. ఎందుకంటే మా చిన్నప్పుడు బతుకమ్మ పండుగ అనగానే మా అమ్మ నాన్నలు అందరూ, అత్తలు మామయ్యలు అందరూ చుట్టుముట్టుగా కూర్చొని అలా కాదు ఇలా, అలా పాట కాదు ఇలా అని కొత్త కొత్త పాటలు, రోజుకొక పాటలు నేర్పించేవారు. ఇప్పుడు మాకు ఇప్పటి పిల్లలకు అంత టైం లేదు, అంత ఓపిక లేదు కాబట్టి వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారు. కనీసం 2-3 నిమిషాల సాంగ్స్ కూడా వాళ్ళు బట్టి పట్టలేకపోతున్నారు వాళ్ళకి. ఎందుకంటే డీజే సాంగ్స్, స్పీకర్స్ అవి అలవాటు అయిపోయింది. కాకపోతే ఈ సిస్టమ్ కాకుండా పాతకాలం అంటే మా చిన్నప్పటి సిస్టమ్ వస్తే బాగుంటుంది. మేము పక్క నుండి మేము నేర్పాలి, వాళ్ళు నేర్చుకోవాలి. అప్పుడే వాళ్ళ ముందు తరం వాళ్ళకు నేర్పించగలుగుతారు. మీరు చెప్పండి, ఈ బతుకమ్మ వల్ల 9 రోజులు మీరు ఆడుతున్నారు కదా, మీకు ఏమన్నా ఇంకా కొత్తగా ఇంకా ఏమన్నా మీకు ఏమన్నా జ్ఞాపకాలు వస్తాయా, ఇంకేమన్నా జరుగుతుందా? ఆడుతున్నప్పుడు స్టార్ట్ అయిన నుండి మాకు చిన్నప్పటి నుంచి మేము ఆడుకున్న చిన్ననాటి గుర్తులు అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు డీజే ఇవన్నీ ఉన్నాయి కానీ అప్పుడు మేమే సొంతంగా పాటలు పాడుతూ కోలాలు వేస్తూ అట్లా ఆడేవాళ్ళం. ఆ సిస్టమే బాగుంది. ఈ డీజే ఎగరడం, దుంకడం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. కాకపోతే అప్పుడు మేము సొంతంగా వాడుతూ అందరం కలిసి అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు అందరూ కలిసి ఆడేవాళ్ళం, చప్పట్లేస్తూ కోలాలు వేస్తూ. ఆ సిస్టమే బాగుంది. కాకపోతే ఇప్పుడు మేము అట్లా ఆడుతుంటే పిల్లలకి ఇది అలవాటు పడిపోయి అవి నచ్చడం లేదు. మళ్ళీ అలాగే వస్తే బాగుంటుంది అని మీకు ఏదన్నా ఇప్పుడు బతుకమ్మ ఆడుతున్నారు మీరు, తల్లి గారి యొక్క పుట్టిల్లు కానీ ఇప్పుడు పెట్టిల్లు అని చెప్పి పెట్టించారు కదా, ఈ పుట్టిల్లు జ్ఞాపకాలు ఏమన్నా వస్తాయా? కంపల్సరీ వస్తాయి. మేము చిన్నప్పుడు ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి తీసుకొచ్చి తోటలోకి వెళ్ళి, ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళి కొనుక్కొస్తున్నాము. కాకపోతే చిన్నప్పుడు అందరూ వెళ్ళి తీసుకొచ్చుకొని ఇంకా పండుగ వేడుకనే అది వేరేలా ఉండేది. ఇప్పుడు ఇది సద్దుల బతుకమ్మ అంటారు ఈ రోజు. మరి సద్దుల బతుకమ్మ రోజు సత్తిపిండి చేసుకొని
సత్తుపిండి చేసుకొని ఎందుకు తింటారు, వేరే పలహారం ఎందుకు చేయరు? సత్తుపిండిలో న్యూట్రిషన్స్ బాగుంటాయండి. ఒకటి ఏంటంటే వర్షాకాలం తర్వాత వస్తుంది, నెక్స్ట్ వర్షాకాలంలో వచ్చే సీజనల్ డిసీజెస్ని, తర్వాత వింటర్లో వచ్చే డిసీజెస్ని తట్టుకోవడానికి ఇమ్యూనిటీ కోసం సత్తుపిండిని ప్రిపేర్ చేసుకుని తింటారు. స్పెషల్గా అంటే ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి దీనికి ఒక్కొక్క పండుగకి ఒక్కొక్కటి ఉంటుంది కదా పలహారం, అట్లే దీనికి స్పెషల్గా సత్తుపిండి అని పెట్టి కింద స్త్రీల ఫెస్టివల్ అండి. అంటే అమ్మవారికి ప్రతిగా స్త్రీని భావిస్తారు కాబట్టి అటు అమ్మవారిని 9 రోజులుగా పూజిస్తారు, ఇటు స్త్రీలు ప్రకృతికి సంబంధించి పూలను దగ్గరగా పేర్చి అందరూ కలిసి ఆడుకుంటారండి. మరి ఈ ఇంటి ముంగట ఒక రకమైనటువంటి ఒక ఆకారం వేసి ఇంటి ముంగట దాన్ని పూలతో పేస్తారు, ఎందుకంటే చెప్పిన ప్రకృతికి సంబంధించిన పండుగ ఇది. పువ్వు అంటేనే లక్ష్మీదేవి. పువ్వును మనము ఒక దగ్గరగా పేర్చి స్త్రీలందరూ కలిసి దాన్ని అమ్మవారిగా భావించి దాన్ని చుట్టూ ఆడుకొని నీళ్ళల్లో నిమజ్జనం చేసేస్తారు ప్రతిరోజు. తర్వాత దుర్గాష్టమి రోజు పెద్ద బతుకమ్మతో పాటు గౌరమ్మ చేసి తర్వాత చెరువులో నిమజ్జనం. ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ ఓన్లీ తెలంగాణ ప్రాంతంలోనే అతి ప్రాచుర్యం చెందిన పండుగ. ఇక్కడ గౌరీమాతను పువ్వుల స్వరూపంలో కొలుస్తారు. గౌరీమాతని పాటలతో నృత్యాలతో పొగుడుతూ బతుకమ్మగా ఆరాధిస్తారు. ఇక్కడ యాక్చువల్గా అన్ని ప్రాంతాల్లో దసరాకి ముందే బతుకమ్మ పండుగను నిమజ్జనం చేస్తారు, కానీ ఓన్లీ ఈ మెట్పల్లి పరిసర ప్రాంతాల్లోనే బతుకమ్మను దసరా తర్వాత జరుపుతారు. ఎందుకంటే ఇక్కడ ఆడబిడ్డని పండగ తర్వాత పంపిద్దామనే ఉద్దేశంతో మాత్రమే ఈ మెట్పల్లి పరిసర ప్రాంతాల్లో బతుకమ్మను దసరా తర్వాత జరుపుతారు. ఈ పండగ మహాలయ అమావాస్యతో ప్రారంభమై దసరా తర్వాత ఇక్కడ మెట్పల్లి ప్రాంతంలో సద్దుల బతుకమ్మతో ముగిస్తారు. రోజు ఒక్కొక్క తీవ్రంగా నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తూ పువ్వులతో ఆరాధిస్తూ అదే ఈ పువ్వులే మనకి ముందుగా వచ్చిన దీపావళి మనం అందరం చూస్తుంటే ఇది ముందుగా వచ్చిన దీపావళి పువ్వుల దీపావళి కనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ పండుగని కేవలం ఆడవాళ్లే కాకుండా మగవాళ్ళు కూడా ఆడవాళ్ళకి సహాయం చేస్తూ పువ్వులు తేవడం, తంగేడు పువ్వు తేవడం అలాంటివి తెచ్చి ఆడవాళ్ళకి సహాయం చేస్తూ దీంట్లో మగవాళ్ళ పాత్ర కూడా ఉంది అని అందరికీ గుర్తు చేస్తారు. సో ఇక్కడ అక్క చెల్లెలు, ఆడపడుచులు అలాంటి అందరూ కలిసి ముందు ఎలాంటి గొడవలు ఉన్నా కూడా, ఎలాంటి విభేదాలు ఉన్నా కూడా ఈ ఒక్క బతుకమ్మకు మాత్రం అందరూ కలిసి ఆడుస్తూ ఆడవాళ్ళందరూ ఒకటే అని చాటుకుంటారు ఈ పండగ సందర్భంగా.